టాలీవుడ్ కోలీవుడ్ని ఏలిన అందాల తార త్రిష కృష్ణన్ గురించి కొత్తగా చెప్పేదేముంది. 2 దశాబ్దాలకు పైగా తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్లో అయితే చిరంజీవి నుంచి వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వరకు టాప్ స్టార్స్ అందరి పక్కన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేసింది. తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ఇక తమిళనాడు కూడా తన సత్తా చాటింది త్రిష. అక్కడ కూడా ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. కేవలం కమర్షియల్ సినిమాలే కాదు, లేడీ ఓరియంటెడ్ రోల్స్లో కూడా తన టాలెంట్ ఏంటో చూపించింది. ఇన్నేళ్ళైనా త్రిష క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. చాలామంది హీరోయిన్లు కొన్నాళ్ళకే ఫేడ్ అవుట్ అయిపోతారు. కానీ త్రిష మాత్రం 22 ఏళ్లుగా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. ఇన్నాళ్ళు తమిళనాట హవా చూపించిన త్రిష మళ్ళీ టాలీవుడ్పై కన్నేసింది. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వాంబర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మే నెలలో రిలీజ్ కానుంది. దీంతో మళ్ళీ టాలీవుడ్లో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయిపోయింది మన చెన్నై చంద్రం. ఇదిలా ఉండగా విజయ్పై త్రిష చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ తనకెప్పుడు స్పెషల్ పర్సన్ అని, చాలా లవబుల్ పర్సన్ అని చెప్పింది. విజయ్తో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఒక మధురానుభూతి అని చెప్పింది. అంతే. ఈ కామెంట్స్ చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలు మొదలయ్యాయి. త్రిష, విజయ్ కలిసి ఇదివరకే చాలా హిట్ సినిమాల్లో నటించారు. రీసెంట్గా లియో సినిమాలో కూడా కలిసి నటించారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, స్పెషల్ సాంగ్స్కు దూరంగా ఉండే త్రిష విజయ్ కోసం మాత్రం గోట్ సినిమాలో చిందేసింది. విజయ్ సినిమాలో ఛాన్స్ వస్తే ఏ రోల్ అయినా సరే వదులుకోనని చెప్పింది త్రిష. అతడితో కలిసి మళ్ళీ పని చేయాలని ఉంది అని కుండబదులు కొట్టేసింది. అంటే ఏంటి సంగతి? విజయ్ అంటే అంత వల్లమాలిన ప్రేమ అని కామెంట్లు చేస్తున్నారు జనాలు. ఇక త్రిష పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అబ్బో చాలానే ఉన్నాయి. ఇదివరకే ప్రభాస్తో ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో ఆ బంధం తెగిపోయింది. తర్వాత మరో కోలీవుడ్ హీరోతో లవ్ అఫైర్ నడిపింది. కానీ అది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఓ బిజినెస్ మ్యాన్తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ పెళ్లి వరకు వెళ్ళలేదు. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, విజయ్తో త్రిషకు ఏదో ఉందనే టాక్ మళ్ళీ మొదలైంది. త్రిష ఇకనైనా సెటిల్ అవుతుందా లేక సింగిల్గానే ఉండిపోతుందా అని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా త్రిష మాత్రం తన అందం టాలెంట్తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉంది. 22 ఏళ్లుగా స్టార్ హీరోయిన్గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. తన డెడికేషన్, పాపులారిటీకి ఇది నిదర్శనం. త్రిష కొత్త సినిమాల కోసం, తన పెళ్లి వార్తల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.